హాయ్ అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చిన్న పాపకి నేను ఈ మోడల్ ఫ్రాక్ కుట్టాను కదా, చాలామంది అడిగారు. దాంతోపాటు హెయిర్ బ్యాండ్ కూడా కుట్టానండి. ఇది వీలైతే చూపిస్తాను ఇదే వీడియోలో, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. వెనకాల ఎలాస్టిక్, మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఇలాగా పొడుగ్గా ప్లెయిన్గా ఉంటుంది, మధ్యలో బాగుంటుంది. సో ఆల్రెడీ నేను పెద్ద మదర్కి కుట్టాను. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న పాప కుడుతున్నాను అనమాట. 2 ఇయర్స్ బేబీ, 5 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు అంత క్లాత్ ఉండేటట్టు. అయితే మదర్ కుట్టిన ఫ్రాక్లో నాకు ఒక 1/2 మీటర్ అయితే మిలిగిందండి. ఆ 1/2 మీటరు ప్లస్ ఇందులోంచి 1 మీటర్ తీసాను అనమాట. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ మొత్తం కలిపి 1.5 మీటర్, 1.5 మీటరు. ఓకేనా. ఈ 1.5 మీటర్ తోటి 5 ఇయర్స్ వరకు వచ్చేటట్టు, అంటే మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు వచ్చేటట్టు ఎలాగా కటింగ్ చేయాలి, ఎలా కుట్టాలి కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని నేను తడిపి ఆరబెట్టలేదండి. ఎందుకంటే మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ అనేది కాటనే కదా, రెండింటిని మనం పిండినప్పుడు ఎలాగో రెండు ఒకేసారి సింక్ అవుతాయి కాబట్టి ముడతలు రావన్నమాట. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ అనేది దేనికన్నా వర్తిస్తుంది, దీనికనే కాదు. ప్యూర్ కాటన్ ఉండాలన్నమాట. నేను తీసుకున్నది అయితే ప్యూర్ కాటను. నేనైతే ఇలాగా ఫోల్డింగ్ చేసేసాను. మన హ్యాండ్స్కి ఎలాగైతే 4 ఫోల్డింగ్ చేస్తామో అలాగండి. ఎందుకంటే పాప సన్నది, చిన్న పాప కాబట్టి నేను 4 ఫోల్డింగ్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇది బాడీ పార్ట్ అనమాట. నేను కట్ చేసేది బాడీ పార్ట్. సో పొడుగు వచ్చేసి నేను 7 ఇంచులు, 7.5 వరకు తీసుకుంటున్నాను పొడుగు. కింద ఖర్చులు వదిలేశాను. పొడుగు వచ్చేసి 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. పైన ఖర్చులకి ఇంకొక మార్కింగ్, ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి పాతకు 5 ఇంచులు తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్నపిల్లలే కదా, చంక రౌండ్ ఎక్కువ ఉండదు, సన్నగా ఉంటుంది పాప, అందుకుని నేను పాతకు 5, అదేవిధంగా 4 ఇంచెస్ చంక డౌన్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి షోల్డరు, నెక్, ఫస్ట్ అయితే నెక్కి మార్కింగ్ వేస్తున్నాను 2 ఇంచుల వరకు. డౌన్ వచ్చేసి నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. వీ షేప్ రావాలి. ఫ్రంట్ వచ్చేసి, బ్యాక్ వచ్చేసి రౌండే, ఇలా వీ షేప్ అనమాట. సేమ్ మదర్కి వచ్చినట్టు వీ షేప్ రావాలి. 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. వీ షేప్ కాబట్టి కొంచెం నెక్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసింది అక్కడ. తర్వాత వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి. చెస్ట్ మార్కింగ్ కోసం నేనైతే 11 ఇంచులు, అంటే దాంట్లో సగం 5.5కి మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా. ఓకేనా. చెస్ట్ మార్కింగ్ కింద 5 ఇంచులు ఇస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ తగ్గించాను అంతే. ఇది మొత్తం కూడా ఎగస్ట్రా ఖర్చు వదిలేస్తున్నానండి. ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను రౌండ్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. డౌన్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీని. నాకు 3.5 వరకు అయితే వచ్చింది. దగ్గర 3.5, 3.5 దాకా కూడా వెళ్ళింది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలాగ ఇవ్వండి, ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా క్రాస్గా. అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకి నెక్, ఫ్రంట్ వచ్చేసి వీ షేపు, వెనకాల వచ్చేసి మామూలు రౌండ్ అనమాట. డీప్ కాదు, చిన్న పాప కదా. టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ, మనకి నీట్గా కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్లు వీ షేప్ దగ్గర కట్ చేసేస్తున్నాను. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తా. ఇక్కడ రౌండ్ రావాలి కదా, ఇలాగా మనకి ఎలాగైతే వీ షేప్ దగ్గర మార్కింగ్ వేసామో అలా మార్కింగ్ వేసుకుని నీట్గా ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోండి. రౌండ్ వచ్చేసి నేను 2.5 ఇంచులు డౌన్ ఇచ్చానండి. మీకు చూపించలేదు కానీ చెప్తున్నాను. 2.5 ఇంచులు ఇది ఓపెన్ చేసేస్తున్నాను. వెనకాల హుక్స్ పెట్టుకోవాలి. చాలామంది జిప్ అడుగుతారు, కానీ జిప్ ఏంటంటే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని జిప్ పెట్టలేదు. అయినా కాటన్ కదా, మనం హుక్స్ పెట్టుకుంటేనే బెస్ట్. ఎక్కువ యూస్ చేస్తామన్నమాట కాటన్ని, అందుకుని. సో ఈ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ అండి. తర్వాత మనకి కాలర్ కోసం నేనైతే నార్మల్గా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ వేస్తున్నాను. దానికి మధ్యలో నేను ఎలాంటి క్యాన్వాస్ అయితే వాడట్లేదండి. పాప కదా, మళ్ళీ ఏదైనా కొంచెం స్టిఫ్గా ఉంటే వేసుకోదని చెప్పేసి నేను జస్ట్ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ మాత్రమే వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ ఉంది. అదేవిధంగా హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి మిగతా క్లాత్ మొత్తం కూడా మనం ఏం చేయాలంటే లైనింగ్ కోసం తీసేసుకోవాలన్నమాట. పొడుగు వచ్చేసి నేనైతే ఒక 20 ఇంచుల పైనే తీసుకుంటున్నాను. యాక్చువల్ హైట్ వచ్చేసి 16 ఇంచులు, కానీ ఫ్యూచర్ కోసం అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. 2 పీసెస్ని సపరేట్గా తీసేసుకోండి. మొత్తాన్ని నాకు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఆ రెండు కూడా మొత్తానికి 3 మీటర్లు అనమాట. 1.5, 1.5.
ఇదిగోండి దేని దానికి ఫ్రంట్కి బ్యాక్కి ఇలాగ సపరేట్ చేసేసుకున్నాను కదా. పొడుగు ఎంత ఉన్నా పర్లేదు. పొడుగు వచ్చేసి నాకు 16 ఇంచులు ఉంది. పర్లేదండి, 16 ఇంచులున్నా పర్లేదు. వాళ్ళు యాక్చువల్గా అయితే 12 ఇంచులు అనుకుంటా. హైట్ వచ్చేసి బాడీ హైట్ కాకుండా కింద హైట్ వచ్చేసి 12 ఇంచులు. సో మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది కదా, హార్ట్ సింబల్స్ అనేవి ఇలాగా స్టాండింగ్ పొజిషన్లో పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మిషన్ మీద జాయిన్ చేశాను. ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేయండి ఒరిజినల్ క్లాత్ని. దీని మీద పెట్టేసుకుని నార్మల్గా చంక దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనం ఎలాగో ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాం కదా. సో ఇదైతే బాడీ పార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చూస్తున్నానండి. హ్యాండ్స్ కోసం అయితే సరిపోదు, ఎందుకంటే మదర్లో మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తుంది అనమాట. వాళ్ళకి సేవ్ అవుతుందని క్లాత్, కానీ సేవ్ అయ్యే ఛాన్సెస్ లేదు. నేనైతే కాలర్ కట్ చేస్తాను. ఇక్కడ కాలర్ని కట్ చేయడానికి మీరు ఏం తీసుకుంటారంటే, యాక్చువల్గా పీస్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, కానీ అది సరిగ్గా రాదు. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా పెట్టేసుకుని వీ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. క్రాస్గా ఇలా నీట్గా పెట్టేసేయండి. ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. కింద వచ్చేసి 2.5 తీసుకున్నాను. కాలర్ వెడల్పు వచ్చేసి 2.5, కింద 2.5 అనమాట. అంటే కాలర్ పొడుగు 2.5. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకోండి. షోల్డర్ దగ్గర 2 ఇంచులు. కాలర్ వెడల్పు వచ్చేసి కింద 2.5. ఇలా క్రాస్గా తీసుకుంటే మీకు కాలర్ షేప్ వచ్చేస్తుంది. పైన షోల్డర్ దగ్గర 2 ఇంచులు, కింద వచ్చేసి 2.5. చిన్న పాప కదా, ఎక్కువ పెట్టుకున్నా బాగోదు. ఇలాగా చూడండి, కాలర్ షేప్ వచ్చేసింది కదా. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలాగా మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. పీసెస్ వేస్ట్ చేయకుండా చూడండి, వేస్ట్ అయిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అయిపోయిందండి ఇది కూడా, దీన్ని పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. బాడీ పార్ట్ అయిపోయింది కదా, తర్వాత హ్యాండ్స్, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కింద పార్ట్ అనమాట. ఫ్రిల్స్ కోసం మొత్తానికి మీకు 1.5 మీటర్ పడుతుందండి ఒరిజినల్ క్లాత్. లైనింగ్ క్లాత్ కూడా అంతే పడుతుంది. లైనింగ్ క్లాత్ ఇంకా తక్కువే పడుతుంది, ఎందుకంటే కింద మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, అందుకుని. మీరు 1 మీటర్ కనుక కూడా తీసుకోవచ్చు, 1.5 అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని హ్యాండ్స్ అదేవిధంగా కింద బాడీ పార్ట్ అయిపోయింది, బాటమ్ పార్ట్ కూడా కట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన దగ్గర కూడా దొరుకుతుంది, కావాలంటే కొరియర్ చేస్తాను. పర్ మీటర్ 160 విత్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. మీరు డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవాలి అంటే, డైరెక్ట్గా మీరు పెట్టుకోవాలనుకుంటే మన న్యూ ఫ్యాషన్స్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ని విజిట్ చేస్తే వాళ్ళు కూడా పంపిస్తారు. మనకి ఏం ఫ్యాబ్రిక్ కావాలన్నా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నానండి. నేనైతేని ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గరే కొంటున్నాను అనమాట. ఇంకా మనం ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. సో నాకు ఇది పొడుగు వచ్చేసి దగ్గర ఎంత వచ్చిందంటే, ఫోల్డింగ్ మీద పన్నా పెద్దగా ఉంది కాబట్టి మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, మంచి లుక్ ఉంది. ఇలా పొడుగు వచ్చేసి మీరు దగ్గర 16 ఇంచుల వరకు తీసుకోవచ్చు, 12 ఇంచులు యాక్చువల్గా. ఇలా పొడుగు వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, నీట్గా పెట్టేసుకోండి. ఇది ఒక పార్ట్ కట్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్. కింద బాటమ్ పార్ట్లో ఫ్రంట్కి వచ్చేదన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, క్వాలిటీ బాగుంది, పన్నా కూడా బాగుంది. నేను పొడుగు వచ్చేసి దగ్గర 16 ఇంచుల వరకు అయితే తీసేసుకుంటున్నాను. 12 ఇంచులు కావాలి వాళ్ళకి. ఫోల్డింగ్ చేస్తే కింద ఫిల్స్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ కింద ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్కి. ఇంకో పీస్ కట్ చేసుకోవాలి. ఇదొక పీస్, ఇలాంటి పీస్ ఇంకోటి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం. అయితే ఇంత ఎక్కువైపోతుందండి పాపకి, అందుకు నేను ఏం చేస్తానంటే, నేను హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట. దీంట్లోనే చూపిస్తాను, క్లాత్ బాగా సేవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఇక్కడ తీసేసాను ఇంకో పార్ట్. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి. ఒక్క హ్యాండ్
ఫ్రంట్ పార్ట్లోది, ఇంకో హ్యాండ్ బ్యాక్ పార్ట్లోది కట్ చేస్తే మనకి ఇంత ఫ్యాబ్రిక్ అవసరం లేదు, మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. అర్థమైంది కదా నేను చెప్పేది ఏంటో. ఇంత గేరా అనేది చిన్న పాపకు అవసరం లేదండి, పెద్దవాళ్ళకైతే అవసరం అవుతుంది. అందుకని దీంట్లోంచి నేను హ్యాండ్స్ కట్ చేస్తానన్నమాట. ఇలాగా ఒక హ్యాండ్ మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఒకే దగ్గర తీసామనుకోండి, మళ్ళీ వెనకాల ఎక్కువ ఫ్రిల్స్ అయిపోతాయి, ముందర తక్కువ అయిపోతాయి. అలా కాకుండా 2 హ్యాండ్స్ ఈ 2 పీసుల నుంచి తీసామనుకోండి, అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుని ఫోల్డింగ్ చేసుకుని చిన్న పఫ్ అనమాట. అంటే ఇది కూడా రాసి పఫే, చిన్న పాప కాబట్టి చిన్న హ్యాండ్ హైట్. నేనైతే ఇలాగా పెట్టేసుకుంటున్నాను చూడండి, ఒక దాని మీద ఒకటి. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ ఫ్రిల్స్, బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది. దీంట్లోంచి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే పొడుగ్గా కట్ చేసుకుని అదంతా కూడా ఫ్రిల్స్ పెట్టడానికి పక్కన పెట్టేద్దాము. ఇది అవసరం లేదు ఇంకా. ఇది హ్యాండ్స్. కింద మనం ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఫోల్డింగ్ ప్లస్ మనకి బార్డర్ కూడా వస్తుందండి. సో టోటల్గా నేను 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ కన్నా తక్కువే తీసుకుంటున్నాను, 4 ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను. ఖర్చులు కలిపి ఒక 1/2 ఇంచు, మొత్తానికి 5 తీసుకుంటున్నానండి. పఫ్ కోసం ఒక 3 ఇంచులు పొడుగు. సో దీనికోసం పెద్దగా లెక్కలేయాల్సిన అవసరమే లేదు, మనం సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు. చంక డౌన్ వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకోండి. చిన్న పాపే కదా, 1.5 ఇంచు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. చంక రౌండ్ వచ్చేసి ఒక 6 ఇంచుల కన్నా, 6 ఇంచులు కాదు 4.5 అలా ఉంటుంది. చంక డౌన్ 2 ఇంచులు తీసుకున్నాను. ఇలా క్రాస్గా 5 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు నీట్గా ఇలా కర్వ్ తీసేసేయండి. జస్ట్ సింపుల్గా అంతే. పైనుంచి పఫ్ కోసం ఇలా కర్వ్ తీసేసేయండి. పెద్ద పెద్ద కొలతలు ఏం అవసరం లేదని చాలా సింపుల్ క్లోజ్ చేసేయచ్చు. యాక్చువల్గా అయితే ఇది లైట్ కలర్ క్లాత్ కాబట్టి మీరు లైట్ కలర్ అది మార్కర్ వాడండి. నేను కటింగ్ వీడియో పెట్టాలి కాబట్టి మీకు మార్కింగ్ కనిపించాలని డార్క్ది వాడాను. ఎందుకంటే వైట్ కలర్ కదా, మళ్ళీ మార్కింగ్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, పైన చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి కటింగ్ అయితే. మన స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అర్థమైంది కదా హ్యాండ్స్ అనేది ఎలా అడ్జస్ట్ చేశానో. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకున్నానండి, మనకి దీని మీదే మిషన్ మీదే. అయితే ఇది బ్యాక్ పార్ట్ అనమాట, హుక్స్లు కాజాలు ఉండే పార్ట్. ఫ్రంట్ వచ్చేసి మనకి వీ షేపు. ఓకే, ఇది పఫ్. ఫస్ట్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇలా కింద భాగంలో ఫోల్డింగ్ చేస్తాను, హ్యాండ్ లూజ్ దగ్గర ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి పఫ్స్ అండి. పఫ్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మిడిల్కి వచ్చేసరికి మన వైపుకి, మిడిల్ నుంచి పాదం వైపు పెట్టుకుంటే ఫ్రిల్స్ బాగుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి రెండో చూపిస్తాను. రెండోది కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి, ఉల్టా సీదా చెక్ చేసుకొని. తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది మన వైపుకి, సగానికి వచ్చేసరికి మన వైపుకి, ఇలా సగానికి వచ్చేసరికి మన వైపుకి, తర్వాత మిగతా సగం పాదం వైపుకి పెట్టేసుకుంటే సరిపోతుంది. మీ చేతితో పెట్టుకోలేమనుకుంటే ఏదైనా చిన్న పిన్ని సహాయంతో పెట్టుకోండి, ఎందుకంటే జాక్ మిషన్ కదా, ఫింగర్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫింగర్, అదే మిషన్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి మనం లేస్ కొన్నాం కదా, మీషోలో తీసుకున్నాను లేసు, పాప్ అంటారు దాన్ని. పాప్ లేస్ అంటే సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాన్ని నేను టెస్ట్ కూడా చేశానండి, కలర్ ఏమైనా పోతుందా అని. మన వ్లాగ్ ఛానల్లో ఉంటుంది. కలర్ ఏం పోవట్లేదు, చాలా బాగుంది. మనం వాష్ చేసినా కూడా ఏం పోదు కలరు. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద మనం లేస్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా జాయిన్ చేసేయండి, ఎలాగైతే నేను జాయిన్ చేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడాని చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. లేస్ అనేది కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే.
రెండో హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ వేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం కాలర్ని రెడీ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఫస్ట్ వచ్చేసి నేనైతే డాట్స్ వేసేస్తున్నాను. అటు ఇటు కూడా 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలాగా షోల్డర్కి తిన్నగా జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి కాలర్ రెడీ చేసుకుందాం. ఇది కూడా బ్యాక్ పార్ట్లో కూడా ఇదే విధంగా ఉక్సు పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి డాట్లు వేసేసుకోండి. ఇలా నీట్గా పట్టేసుకుని ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, కాలర్ ఉన్నాయి కదా తిప్పేస్తానండి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఎలాంటి క్యాన్వాస్ వాడట్లేదు. చిన్న పాప కదా మళ్ళీ గుచ్చుకుంటుంది, దళసరిగా ఉంటుంది అని చెప్పేసి సో ఉల్టా సీదా చెక్ చేసుకుని తిప్పేసేయండి సరిపోతుంది. ఇంకంతే. నెక్ వైపుకి వెళ్ళే వీ షేప్ ఉంటుంది చూసారా, అది ఒకటే ఓపెన్లో పెట్టేసేయండి. మనకి తిప్పాలి కదా క్లాత్ని, అందుకుని మిగతా 3 మూలలు కూడా క్లోజ్ చేసేయండి. ఇలా చిన్న చిన్న టక్ ఇచ్చేస్తే మనకి అక్కడ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. జస్ట్ నెక్ దగ్గర వెళ్ళే వీ షేప్ ఉంటుంది కదా, అక్కడ మాత్రమే ఓపెన్లో పెట్టాలి. నీట్గా ఐరన్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇలా గోరుతో గీకేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా కొంచెం పైకి ఇలా తీసేసేయండి. ఇలాగా పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది ఉల్టా సీదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నెక్ వైపుకి వెళ్ళేది తప్ప మిగతా 3 మూలలు క్లోజ్ చేసుకోవాలి ఇలాగా 3 చోట్ల. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా తిప్పేసేయండి. ఇలాగా గోరుతో గీకేయండి. చూసాను ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ముందైతే నేను టాప్ స్టిచ్ వేసేస్తాను, ఐరన్ చేయట్లేదు. గోరుతో గీకేసి టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. మదర్కి అయితే నేను ఏం చేశానంటే మామూలుగా నెక్ రెడీ చేసిన తర్వాత వీ షేప్ నెక్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఇది జాయిన్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళు వద్దనుకుంటే సేల్ కోసం పెట్టానండి అది. యాక్చువల్గా అయితేని మీరు చూపించమన్నారు కాబట్టి ఈ మోడల్ అనేది చూపించాను. సేల్కి పెడదామని. వాళ్ళకి కాలర్ వద్దంటే కాలర్ తీసేసి డైరెక్ట్గా అమ్మేద్దామని. సో వాళ్ళు కాలర్ కావాలని కాబట్టి ఉంచేశాను. సో మీకు కాలర్ ఉండాలి అనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా నెక్ దగ్గర రెడీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా మనం కాలర్ జాయిన్ చేసేసుకుని హెమ్మింగ్ పట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే కాలర్కి ఇలా మొత్తం కూడా లేస్ అయితే వాడుతున్నాను చూడండి. చాలా బాగుంది లేస్, స్మూత్గా ఉంది, బాగుంది. కలర్ కూడా పోవట్లేదు, టెస్ట్ చేశాను. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇటువైపు ఇలా అనేసి ఇటు కూడా అంతే. ఎటు కావాలంటే అటు తిరుగుతుంది, బాగుంది. స్టిఫ్గా లేదు, స్మూత్గా ఉంది, మెత్తగా. ఇప్పుడు చూడండి నెక్ దగ్గర నేను ఎలా జాయిన్ చేస్తానో. ఇది ఉంది కదా నెక్, ఇక్కడ కరెక్ట్గా రావాలి, ఇక్కడ కరెక్ట్గా రావాలి, అంతే, ఇంకేం లేదు. సో బ్యాక్ పార్ట్ ఏం చేస్తారంటే ఇలా జాయిన్ చేసేసి మెడపట్టి అతికేయండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెడపట్టి అతికేసి ఉక్సుపట్టి కాజాపట్టి రెడీ చేసుకోండి. మన బ్లౌజ్కి ఎలాగైతే ఉక్సుపట్టి కాజాపట్టి పెడతామో అలాగే. అయిపోయిందండి. మెడపట్టి అతికేసాను నెక్కి, వెనకాల కూడా మెడపట్టి అతికేసి ఉక్సుపట్టి కాజాపట్టి జాయిన్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. వెనకాల కూడా మనం ఉక్సుపట్టి కాజాపట్టి కూడా రెడీ చేస్తాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ నేనైతే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను లైనింగ్ వైపుకి. ఒరిజినల్ క్లాత్ ఏమో ఒరిజినల్ క్లాత్ వైపుకి. అలా పెట్టడం వల్ల మనకి ఖర్చు అనేది మిడిల్లో ఉండిపోతుంది అనమాట, పైకి నీట్గా కనిపిస్తుంది.
ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. యాక్చువల్గా మదర్ ఫ్రాక్కి నేను ఏం చేశానంటే అంబ్రెలా టైప్లో కట్ చేశాను అనమాట, లంగా టైప్లో. మనకి శారీ పెట్టుకోటి ఉంటుంది అలాగా, ఎందుకంటే పెద్దవారు కదా, మనకి సమ దగ్గర ఎత్తినట్టు రాదనమాట. చిన్నపిల్లలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, అందుకని ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇంకా బుట్టలాగా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే ఆ ప్యాటర్న్లో కట్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఒరిజినల్ కూడా 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీనికోసం పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం అవసరం లేదండి. ఖర్చుల దగ్గర మాత్రం ఫ్రిల్స్ పెట్టకండి, వేస్ట్. ఇలాగా నీట్గా 1 ఇంచ్ వచ్చేటట్టు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పెడుతున్నా, లేదంటే మీరు 1 ఇంచ్కి ఇలాగా చూసుకుంటూ, దానికి ఫార్ములాస్ ఉంటాయి, చెప్తాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఒక వీడియో రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే వేస్తున్నా అలాగా. అయిపోయిందండి. ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఐరన్ చేస్తే మంచి లుక్ వస్తుంది. కొంచెం పెద్దదే పెట్టానమాట. మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా నీట్గా అయిపోయింది కదా. కింద ఫ్రిల్స్ పెడతానండి. ఫ్రిల్స్ కోసం ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేయాలి, అంటే మనకి పోగులు బయటకు రాకుండా మన వైపుకి. కింద ఇంకో స్టెప్ ఉంటుందండి. ఈ స్టెప్ ఏంటంటే ఫ్రిల్స్ స్టెప్ అనమాట. దీనికోసం నేనైతే 5 ఇంచులు క్లాత్ వెడల్పు తీసుకున్నాను. పొడుగు వచ్చేసి మనకి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, పొడుగు అనేది డబల్ తీసుకోవాలన్నమాట. మనకున్న ఫ్రాకు గేరా కన్నా పొడుగు తీసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే పెడుతున్నానో అలాగా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేద్దాం. ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా దీని మీద పెట్టేసుకుని స్టార్టింగ్లో కొంచెం క్లాత్ వదిలేస్తున్నానండి, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అందుకుని ఇలాగనమాట. ఇప్పుడు మొత్తానికి నాకు పొడుగు చాలా ఎక్కువే వచ్చిందండి. వాళ్ళు 12 ఇంచెస్ అన్నారు, నాకు 16 తీసుకున్నాను. కింద ఫ్రిల్స్ కూడా తీసుకున్నాను కదా, మొత్తానికి 20 దాకా వచ్చింది నాకైతే. ఆ 20ని వాళ్ళ సైజు తగ్గట్టు మనం ఫిల్ట్ వేయాలన్నమాట. అంటే ఫ్యూచర్లో మనకి క్లాత్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది, అంత తొందరగా చిరిగిపోదు. ఫ్యూచర్ కోసం అయితే మనం ఒక చిన్న స్టెప్ అయితే వేసేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇంత హైట్ వచ్చింది కదా, మొత్తానికి చూడండి పిక్ అయితే షేర్ చేశాను. ఇంత హైట్ ఉంది కదా, 5 ఇయర్స్ బేబీ కూడా వస్తుంది అనమాట. అయితే రెండు వైపులో కూడా నేను జాయింట్ అలాగే చేసేసాను. ఫ్రంట్కి ఎలా చేశాను అలాగా. హ్యాండ్లు కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా. ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు. మీ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోకపోయినా ఏం పర్లేదండి. పఫ్ హ్యాండ్స్కి నార్మల్గా అయితే అవసరం ఉండదు అంతా, కానీ మనం బ్లౌజులకి తీసుకుంటే మంచిదన్నమాట. ఫ్రాకులకి అంత ఏం అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా అయిపోయిందండి. తర్వాత మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కదా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. బాగుంది కదా పఫ్ అనేది చిన్నగా. హ్యాండ్ లూజు అవన్నీ కలుపుకుంటూ మనకి నడుం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నేను థ్రెడ్స్ పెడుతున్నాను. ఇలాగా థ్రెడ్స్ ఇలా థ్రెడ్స్ పెడుతున్నాను. ఇటు కూడా అంతే. చూడండి రెండు వైపులా ఒక 10 ఇంచులు పొడుగుంటే సరిపోతుంది థ్రెడ్కి. అంటే మనం కట్టేటప్పుడు చిన్న ఫ్లవర్గా వస్తే సరిపోతుంది.
ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మనం ఎలాగో సైడ్ జాయింట్లు వేస్తాం కదా. ఇప్పుడు ఎటు నుంచి సైడ్ జాయిన్ చేసుకున్న ప్రాబ్లం లేదండి. హ్యాండ్ లూజ్ ఒక 3 ఇంచులు అలాగా ఆర్మ్ లూజు, తర్వాత నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి ఎలాగైతే పెడుతున్నాం. ఒక 2 ఇంచుల వరకు వెళ్ళి అన్ని 4 లేయర్స్ కలుపుకుంటూ 2 ఇంచుల వరకు వెళ్ళి తర్వాత దానికి సపరేట్గా స్టిచ్ వేయాలి. అలా చేయకపోతే మాత్రం మనకి బుట్టలాగా రాదండి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బుట్టలాగా అస్సలు రాదనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి సపరేట్గా లైనింగ్ సపరేటు, ఒరిజినల్ క్లాత్ సపరేటు. అంటే నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచుల వరకు, అర్థమైందా? నడుము నుంచి 2 ఇంచుల వరకు 4 లేయర్స్ని కలుపుకుంటూ రావాలి. అంటే కిందున్న లైనింగ్ ఒరిజినల్, పైన లైనింగ్ ఒరిజినల్, మొత్తం 4 లేయర్లు వస్తాయి. అవి కలుపుకుంటూ వచ్చి 2 ఇంచెస్ వరకు వచ్చిన తర్వాత దానికి సపరేట్గా కలుపుకుంటూ వెళ్తే అప్పుడు బుట్టలాగా లెగుస్తుందండి. ఇలాగా ఇప్పుడు ఆ నడుము దగ్గర నుంచి 2 ఇంచుల వరకు 4 లేయర్ని కలుపుకుంటూ రండి. ఇలాగా దానికి సపరేట్గా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలా అన్నమాట. ఇంకొక స్టిచ్, మొత్తాన్ని 2 స్టిచ్లు వేస్తున్నాను, సరిపోతుంది. చూడండి తర్వాత తిప్పేసేయండి. ఫైనల్గా లుక్ అనేది చూపిస్తాను. చూడండి నీట్గా వచ్చేసిందండి, మంచిగా బాగుంది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. 5 ఇయర్స్ వరకు వస్తుంది కదా, దాన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట వాళ్ళ హైట్కి తగ్గట్టు. ఇంకో ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇంత ఉంది కదా పొడుగ్గా, అంత కాదండి, పాప 2 ఇయర్స్ బేబీ అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలో చెప్తాను. ఎంత కావాలో అంతవరకు మార్కింగ్ వేసుకుని ఫిల్ట్ లాగా ఫోల్డ్ చేసేయాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, నీట్గా వచ్చేసింది కదా, లుక్ కూడా చాలా బాగుంది. ఇలాగా చూసారా బాగుంది కదా. ఇప్పుడు నేను స్టెప్ ఎలాగేస్తాను చెప్తాను. ఇప్పుడు 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తానండి కుచ్చుల దగ్గర. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసామంటే 4 ఇంచెస్ వరకు కవర్ అవుతుంది అనమాట ఫోల్డింగ్లో, అర్థమైంది కదా. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది మొత్తం హైట్ చూడండి ఎంత వచ్చింది, 16 ఇంచులు రావాలి నాకు. మొత్తానికి నాకు దగ్గర 8-7.5 ఇంచుల వరకు ఎక్కువ వచ్చిందనమాట. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసామనుకోండి, వాళ్ళకి అడిగిన హైట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలాగా స్టెప్ వేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం పట్టు లంగాలకి ఫిల్ట్ వేస్తాం కదా, ఆ టైప్ అనమాట. అలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా మొత్తం కూడా చూడండి, ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుందాం. ఇలా చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా
ఇలా నీట్గా చూడండి. చూసారా, అలా స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా చూసారా. చూడండి, హైట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది కదా. మరి కింద లైనింగ్ ఉంది కదా, కట్ చేయకూడదు, మరి దాన్ని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ముందు వచ్చేసి చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, ఒకేసారి పెద్ద ఫోల్డింగ్ చేస్తే ముడతలు వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి. ఇప్పుడు పెద్ద ఫోల్డింగ్ చేయండి, మనకి ఎంత అయితే కావాలో అంత. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఫ్యూచర్ బాగా యూజ్ అవుతుందండి. ఫ్యూచర్లో ఎంత పెద్ద ఫ్రాక్ అయినా వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా ఎక్కువ ఉంది కదా. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, పెద్ద ఫ్రాక్ నుంచి చిన్న ఫ్రాక్కి. మీ ఇంట్లో ఉన్న ఫ్రాక్స్ ఉన్నా కూడా ఇలాగ కింద ఫ్రిల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసేయండి. అసలు ఆ కింద మనం అలాగా ఫిల్ట్ వేసినట్టు అనిపించదు. నాకు కొంచెం క్లాత్ కనిపిస్తుంది, లైనింగ్ క్లాత్, అందుకని చెప్పేసి ఇంకో ఫోల్డింగ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఫ్రాక్ కూడా ఎత్తినట్టు వస్తుందండి. మంచిగా గేరా దగ్గర మనము కెన్ వేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. కొంచెం లావుగా ఉంది కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఎత్తినట్టు వస్తుంది అనమాట. బాగుంటుంది లుక్ అనేది, అందుకనే క్యూట్గా వచ్చింది ఇలా చేయటం వల్ల. అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది చిన్న ఫ్రాక్. పెద్ద ఫ్రాక్ కన్నా చిన్న ఫ్రాకే చాలా క్యూట్గా అనిపించింది. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీకు కూడా మంచి ఫినిషింగ్, మంచి ఫిట్టింగ్ అన్నీ బాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.